कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं नौमि नारायणं हरिं। కమనీయ ఘనఫణమణుల శైలము గంటి బహువిభవముల మంటపములు గంటి కమనీయ ఘనఫణమణుల శైలము గంటి బహువిభవముల మంటపములు గంటి సహజ నవరత్న కాంచన వేదికలు గంటి రహివహించిన గోపురంబులవె గంటి కంటి అఖిలాండకర్త నదికుని గంటి కంటి నఘములు వీడుగొంటి నిజమూర్తి గంటి పావనంబైన పాప వినాశనము గంటి కైవశంబగు గగన గంగ గంటి పావనంబైన పాప వినాశనము గంటి కైవశంబగు గగన గంగ గంటి దైవికపు పుణ్యతీర్థములెల్ల పొడగంటి దైవికపు పుణ్యతీర్థములెల్ల పొడగంటి కోవిదులు కొనియాడు కోనేరి గంటి కంటి అఖిలాండకర్త నదికుని గంటి కంటి నఘములు వీడుగొంటి నిజమూర్తి గంటి పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాంబుజములు గంటి పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాంబుజములు గంటి స్థిరమైన గిరిచూపు దివ్యహస్తము గంటి స్థిరమైన గిరిచూపు దివ్యహస్తము గంటి తిరువెంకటాచలాదిపు చూడగంటి స్థిరమైన గిరిచూపు దివ్యహస్తము గంటి తిరువెంకటాచలాదిపు చూడగంటి కంటి అఖిలాండకర్త నదికుని గంటి కంటి నఘములు వీడుగొంటి నిజమూర్తి గంటి నిజమూర్తి గంటి నిజమూర్తి గంటి. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం. అర్జున ఉవాచ. ఉత్తర గీత 2వ అధ్యాయము. అర్జున ఉవాచ. జ్ఞానాదేవ భవేతు జ్ఞేయం విదిత్వా తక్షణేన తు జ్ఞానమాత్రేణ ముచ్యేత కిం పునః యోగధారణా కిం పునః యోగధారణా. శ్రీ భగవానువాచ. జ్ఞానేన దీపితే దేహే బుద్ధిః బ్రహ్మ సమన్వితా బ్రహ్మజ్ఞానాగ్నినా విద్యాత్ నిర్దహేతు కర్మబంధనం. తతః పవిత్రం పరమేశ్వరాఖ్యం అద్వైతరూపం విమలాంబరాభం యథోదకేతోయమనుప్రవిష్టం తథాత్మరూపః నిరుపాధి సంస్థః తదాత్మరూపః నిరుపాధి సంస్థః. ఆకాశవత్తు సూక్ష్మ శరీర ఆత్మా న దృశ్యతే వాయువత్తు అంతరాత్మా సబాహ్యాభ్యంతరః నిశ్చలాత్మా జ్ఞానోల్కయా పశ్యతి చాంతరాత్మా. అర్జునుడు పరమాత్మని తన సందేహాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు.
ప్రప్రథమంగా కూడా తన సందేహంతోనే 2వ అధ్యాయం ప్రారంభం చేయబడింది. అహం బ్రహ్మేతి నిర్దేష్టం ప్రమాణం తత్ర కిం భవేత్. కాబట్టి అట్టి యొక్క బ్రహ్మము నేననేటువంటి యొక్క విషయాన్ని తెలుసుకోవాలని చెప్పనంటే ఏమున్నాయి ప్రమాణాలు అని అడిగిన ప్రశ్నకు స్వామివారు కూడా దీటైన సమాధానం చెప్పుకొచ్చారు. జీవే పరేణ తాదాత్మ్యం సర్వగం జ్యోతి ఈశ్వరం ప్రమాణ లక్షణై జ్ఞేయం స్వయం ఏకాగ్రవేదన అని చెప్పనంటూ నేను బ్రహ్మమును అయి ఉన్నాను అనేటువంటి యొక్క విషయానికి సందేహం వ్యక్తపరచగా నువ్వు బ్రహ్మం ఎలా అయి ఉన్నావు అనేటువంటి విషయం మీద స్వామివారు చాలా చక్కటి ఉదాహరణగా చెప్పుకొచ్చారు. యదా జలం జలే క్షిప్తం క్షీరే క్షీరం ఘృతే ఘృతం అవిశేష భవేత్ తద్వజ్జీవాత్మ పరమాత్మనో. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క పరమాత్మ నీవు అనేటువంటి యొక్క విషయం యదా జలం జలే క్షిప్తం జలములో ఉంచిన జలము, పాలల్లో ఉంచిన పాలు, నీళ్ళలో ఉంచిన నీరు ఏ ప్రకారముగా కలిసిపోయే విధానం ఉన్నదో నీటికి భేదం లేదు, పాలకు భేదం లేదు. అట్లనే ఘృతం నేతి భేదం లేదు, 2 నెయ్యిలే, 2 నీరే, 2 పాలే అని అన్నట్లుగా జీవాత్మ పరమాత్మను 2 కూడా ఏకత్వమును కలిగి ఉన్నటువంటి విషయముగా ఒక ఉదాహరణను అందించి ఆ తర్వాత జీవాత్మకు పరమాత్మకు ఉన్నటువంటి సామరస్య అంశాన్ని పరమాత్మ ఇక్కడ ప్రమాణ లక్షణై జ్ఞేయం. సత్తు చిత్తు ఆనందాత్మకమై ఉన్నటువంటి యొక్క లక్షణాలు వాటి ద్వారానే అంతటా వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మము నీలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ. కాబట్టి నీవు బ్రహ్మము 2 కూడా ఒకటే అంటానికి గల కారణం ఏంటంటే మరి బ్రహ్మములో ఉన్న లక్షణాలు సత్తు చిత్తు ఆనందాత్మిక లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి నీలో ఉన్నాయో లేవో చూసుకోమని చెప్పనే విధానంగా చెప్పారు. ఆ బ్రహ్మములో ఉన్న సత్యత్వం నీలో ఉందా లేదా, ఆ బ్రహ్మములో ఉన్న ప్రకాశం నీలో ఉందా లేదా, ఆ బ్రహ్మములో ఉన్నటువంటి చేతనత్వం నీలో, ఆ బ్రహ్మములో ఉన్న ఆనందం నీలో అనేటువంటి యొక్క అంశాన్ని మరి అక్కడ చక్కగా విచారించినప్పుడు అనాత్మను వేరు చేసి మరి ఆత్మ యొక్క విధానం వేరు చేసినప్పుడే ఆ విషయం గోచరించే అవకాశం ఏర్పడుతుంది. దాని విషయంగా స్వామివారు కూడా భగవద్గీతలో క్షేత్రజ్ఞ విభాగ యోగం అనే మాట చెప్పుకొచ్చారు. క్షేత్రజ్ఞ విభాగం, ఆ క్షేత్రజ్ఞుణ్ణి వేరు చేసినప్పుడు అంటే ఆ క్షేత్రజ్ఞుడు మరి భగవంతుడు అనేటువంటి విషయం స్పష్టమవుతుంది. క్షేత్రజ్ఞం చాప్మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞుడు అనగా అట్టి ఆ జీవుడు మాం విద్ధి నన్నుగా తెలుసుకొనుము అని కూడా స్వామి చెప్పారు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. అన్ని దేహాలలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మాం నన్నుగా తెలుసుకొనుము అన్నాడు. కారణం ఏంటంటే నాలో ఉన్నటువంటి ఆ లక్షణాలు ప్రతి ఒక్క ప్రాణి యందు అవే భాషిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ లక్షణ విధానాన్ని బట్టి మరి అంతటా వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మము నీలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మయగు స్వరూపము ఒకటే అనేటువంటి విషయం లక్షణాలను బట్టే తెలుస్తుంది అని ప్రకారంగా మనం గతంలో ఈ విషయాల మీద చక్కగా చర్చించుకోవడం జరిగింది. ఆ విధముగా బోధారూపకముగా మహాత్ముల ద్వారా మహాత్ముల వద్ద కూర్చోవాలి, కూర్చొని తెలిసే అవకాశాలు లేవు. గురువులు తమ ప్రియ శిష్యులకు పరమ రహస్యములు తెలియపలుకుదురు అన్నాడు భాగవతంలో. గురువులు తమ ప్రియ శిష్యులకు పరమ రహస్యములు తెలియబలుకుదురు అచల స్థిర కళ్యాణం వెయ్యది పురుషులకును నిశ్చయించి బోధింపదగన్. అత్యంత ప్రేమాస్పదమై ఉన్న విధానములో గురువులు కూడా మరి మక్కువగా ఆ శిష్యులకు తాత్విక అంశాలు బోధిస్తారు. అయితే వాళ్ళ మనస్సును వీళ్ళకి జయించగలిగితే వాళ్ళ కృపానుగ్రహాలను పొందగలిగితే సమస్త విద్యంతా కూడా వాళ్ళకి ప్రసాదించేటువంటి విధానం.
అనేది ఉంటుంది. గురువులు తమ ప్రియ శిష్యులకు పరమ రహస్యములు తెలియబలుకుదురు. అచల స్థిర కళ్యాణం వేయది పురుషులకును నిశ్చయించి బోధింపదగన్. కాబట్టి ఆ ప్రకారముగా ఏ విద్యకైనా గురువు లేకున్న నా విద్య పట్టుబడదు. కావునను అభ్యాసికి గురుశిక్ష కావలను నారాయణ అన్నారు. నారాయణ శతకంలో గురువు చిల్లగింజ కుంభమీ దేహంబు ఆత్మ కలుష పంకం అడుగుబట్టు. గురువు చిల్లగింజ కుంభమీ దేహంబు. ఆ గురువు ఎట్లయితే ఘటం నీళ్ళల్లో మాలిన్యం ఉంటే మాలిన్యానంతటినీ కూడా చిల్లగింజ వేయటం వల్ల ఎట్లా పోతుందో ఆ ప్రకారంగా శిష్యులలో ఉన్నటువంటి యొక్క తెలియంతనం అనేటువంటి మాలిన్యాన్ని పోగొట్టి తెలిసినతనం అనేటువంటి తెల్లగా ఉన్నటువంటి విధానాన్ని గురువులు ప్రసాదించే విధానం ఉంటుంది. గురుని శిక్ష లేక గురు తెట్లు గలుగును. అజునకైన వాని అబ్బకైన తాలపు చెవిలేక తలుపెట్లు ఊడును. విశ్వదాభిరామ. గురుని శిక్ష లేక గురు తెట్లు గలుగును. ఈ ప్రకారంగా మరి గురు సన్నిధిలో తాత్విక సంబంధమై ఉన్న విషయాన్ని వినాలి. వింటేనే అవగాహన వచ్చే విధానం ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారముగా ప్రమాణ లక్షణై, ఆ ప్రమాణముల యొక్క విషయాలన్నిటినీ కూడా మరి గురువు తెలియజేసి జీవాత్మ పరమాత్మలకు ఉన్నటువంటి సామరస్య భావాన్ని, ఐక్యతాభావాన్ని, ఆ సమభావాన్ని ఆయన బోధ ద్వారా తెలియజేసిన తర్వాత బ్రహ్మోపదేశం చేస్తాడు. మరి ఆ అస్తమస్తక సంయోగాన్ని ఇచ్చి బ్రహ్మోపదేశం చేస్తాడు. నాయనా, ఇంటికి ఇంతవరకు జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని నీకు తెలియజేశాను, అవగాహన కలిగింది, ఇక నువ్వు ప్రయాణాన్ని కొనసాగించు అంటాడు. కాబట్టి శిష్యులకు అవగాహన ఇవ్వాలి, సాధనా సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని కూడా ఇవ్వాలి. ఇచ్చినప్పుడే వాళ్ళు ముందుకు పోయే అవకాశం ఉంటుంది. అట్లా కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా ఎంతో గొప్ప అవగాహనను ప్రసాదించిన తర్వాతే ఆయనకి ఆత్మ సంయమ యోగాన్ని, ధ్యాన యోగాన్ని బోధించాడు. దాన్ని అస్తమస్తక సంయోగ బ్రహ్మోపదేశము అంటారు. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైరాజన కుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః ఉపవిశ్వాసనే యుంజాత్ యోగం ఆత్మవిశుద్ధయే సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానలోకయన్ అని ఈ ప్రకారంగా దాంట్లో ఎట్లా కూర్చోవాలి, ఏ విధంగా కూర్చోవాలి, ఏ ఆసనం వేసుకోవాలి, ఏ వైపుకు తిరిగి కూర్చోవాలి, శరీరం ఎట్లాగా ఉండాలి, ఏ యొక్క భంగిమలో దేహం ఉండాలి అని ఈ ప్రకారంగా అన్ని సాధనా సంబంధమై ఉన్న విషయమంతా కూడా స్వామివారు 6వ అధ్యాయంలో బోధిస్తారు. ఈ బోధించిన అంశం అంతా కూడా మీకు కైవల్యోపనిషత్తులో ఉన్నది. ఉపనిషత్తుల సారం కాబట్టి భగవద్గీత ఆ ప్రకారంగా కైవల్యోపనిషత్తులో ఉన్నటువంటి ఆ సాధనా సంబంధమై ఉన్న అంశాన్ని ఇక్కడ యథాతథంగా నిక్షిప్తం చేశాడు స్వామివారు. కాబట్టి ఈ ప్రకారం గురువులై ఉన్నటువంటి యొక్క బోధకులు, మహాత్ములు శిష్యులకు తాత్విక సంబంధ అవగాహన కలగజేసి ఆ తర్వాత ఆ మార్గంలో ప్రయాణం చేసేటువంటి యొక్క మార్గం కూడా తెలియజేయాలి. ఓరకే బోధ చెప్పి వదిలిపెడితే ఉపయోగం లేదు. కనుక వాళ్ళ ఆ విషయాన్ని, ఆ తత్వాన్ని అందుకునేటువంటిదై ఉన్నటువంటి యొక్క మార్గం కూడా తెలియజేయాల్సి ఉంటుంది. ఆ ప్రకారంగా భగవంతుడు ఎక్కడ ఈ శ్లోకంలో ప్రమాణ లక్షణై తాదాత్మ్యం, ఈ ప్రమాణ లక్షణముల ద్వారా ఆ యొక్క బ్రహ్మము యొక్క ప్రత్యేగాత్మ యొక్క తాదాత్మ్యమును పొందగా స్వయం ఏకాగ్రవేదిన జ్ఞేయం అని అన్నాడు. ఇది బ్రహ్మోపదేశం యొక్క సంబంధం. స్వయం ఏకాగ్రవేదిన, ఆ మనస్సుని ఏకాగ్రపరచాలి. తత్రైకాగ్రం మనఃకృత్వా. కాబట్టి గురువు యొక్క అంశం అయిపోయింది, ఆయన చెప్పడం అనేటువంటి విషయం అయిపోయింది.
ఇక ఆ తర్వాత సాధన అనేటువంటి అంశం శిష్యుడికి వర్తించేటువంటి అంశం ఇది. కాబట్టి ప్రకారముగా గురువు ఎంతవరకు అవగాహన కలగజేయాలో అంతవరకు ఇచ్చి సాధన మార్గం తెలియజేసి వెనక్కి వచ్చేస్తాడు. ఇక వీడు మరి శుచిర్భూతుడై మంచి దుస్తులు ధరించి ఈ బూద నామాలు ధరించి చక్కగా మరి శుచి ప్రదేశములో దర్భాసనము జింక శరమము తెల్ల వస్త్రం పరుచుకుని పద్మాసనాసీనుడై చిన్న ముద్ర దారి అయి 2 కన్నులు ముకులించి గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర అని చెప్పనంటూ ఆ శ్లోకాలను పఠనం చేసి గురుస్మరణ చేసుకుని ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చెప్పుకుని 2 కన్నులు ముకులించి ఇక ఆడుతున్నటువంటి యొక్క శ్వాసను గమనించే విధానంలో ఇక వాడి పని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఇక వానికి సంబంధించినటువంటి యొక్క అంశం. ఇంతవరకు గురువు గారి యొక్క సంబంధించిన అంశం ఆయన అంకం పూర్తయింది. ఇక వీడి యొక్క బాధ్యత ఆరంభమయ్యింది. ఇక్కడి నుంచి వీడి యొక్క స్వయం ఏకాగ్రవేదిన, ఆ ఏకాగ్ర వేదిక వాడికి స్థిరపరుచుకోవాలి. ఏకాగ్రముగా మనస్సు ఆ హంస మీద ఉన్నటువంటి ఒక వేదిక అని అన్నారు, పీఠము అన్నారు. హంస మీద వేసి కూర్చోవాలేక ఈ ప్రకారంగా కూర్చునే తనలో ఉన్నటువంటి స్వరూప తత్వానుభవాన్ని పొందాల్సి ఉంటుందని చెప్పేసి అని మరి చక్కటి సాధనాంశము కూడా దీంట్లో చెప్పుకొచ్చారు. మరి తాత్విక సంబంధమై ఉన్న అవగాహన ఒక ప్రక్కన స్వామి చెప్పేసేసాడు. ఆ తర్వాత సాధనా సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని కూడా మరి ఇక్కడ చెప్పుకొస్తూ స్వయం ఏకాగ్ర వేదిన, మనస్సుని ఏకాగ్రం చేయాలి, అగ్రభాగంలో ఉంచాలి. అగ్రభాగము అంటే ఏమిటయ్యా? ఎక్కడ అగ్రభాగము? ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం పర్వతమూర్ధని బ్రాహ్మణేభ్యోభ్యనుజ్ఞాత గచ్చదేవీ యథా సుఖం ఉత్తమే శిఖరే జాతే. ఉత్తమమగు శిఖరాగ్రమున జాతే ఏర్పడి ఉన్నటువంటి గాయత్రీ మాత అని చెప్పని అన్నారు. మన గాయత్రి మహామంత్రంలో చాలా చక్కగా వచ్చే మంత్రం ఇది. ఉత్తమే శిఖరే, శిఖరాగ్రము అన్నారు. శిఖరాగ్రమము అని చెప్పనంటే మనం ఎక్కడో భావించుకునే విధానం ఉంటుంది కనుక శిఖరాగ్రము అని చెప్పనేటువంటి మాట ఏమిటయ్యా అంటే స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము దాటితే పైన ఉన్నటువంటి మహాకారణ స్వరూపం, దాన్ని అర్ధమాత్ర అంటారు. అర్ధమాత్ర అక్షరా నిత్య స్వనిర్వాచ్య పదాత్మిక అర్ధమాత్ర అక్షరా నిత్య. అర్ధమాత్ర ఓంకార స్వరూపం అమ్మవారు. ఆమె ఎక్కడ ఉన్నది అంటే మరి అకారం స్థూలదేహం, ఉకారం సూక్ష్మదేహం, మకారం కారణదేహం కూడా దాటి అర్ధమాత్ర మహాకారణ స్థలములో ఉన్నటువంటిది. కాబట్టి అకారం స్థూలదేహం, ఉకారం సూక్ష్మదేహం, మకారం కారణదేహం, అర్ధమాత్ర మహాకారణం. అక్కడ ఉన్నటువంటి యొక్క అర్ధమాత్ర స్వరూపం అమ్మవారు. ఆమె ప్రణవస్వరూపిణి అన్నారు, ఓంకార స్వరూపిణి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్తు సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. అమ్మవారు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్తు సింహాసనేశ్వరి. శ్రీమత్తు సింహాసనేశ్వరి అది మహాకారణ స్థలం. అక్కడ అమ్మవారు మరి మహాకారణ స్వరూపిణిగా శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిగా ఆశీనురాలై ఉన్నటువంటి విధానం. చిదగ్నిగుండ సంభూత, అది చిదగ్ని అక్కడ ఉందన్నమాట. మహాకారణ స్థలముకు గ్రానము, మహాకారణ స్థలమునంది చిదగ్ని గుండం ఉన్నది. అగ్నిగుండం చాలా చోట్ల చాలామంది మరి ఉత్సవాలలో అగ్నిగుండాన్ని వేలుస్తారు. అగ్నిగుండంలో నడుచుకుంటూ పోతారు చాలామంది భయపడి పడిపోతారు, ఒళ్ళంతా కాలిపోతుంది. సరే, ఒక భక్తి భావంలో చేరి ఉన్నటువంటి విధానం భగవత్ సత్యత్వం నిరూపణ చేసుకోవటానికని
అలాంటిది ఇదే విధానాన్ని దేవస్థానం గల పెద్దలు ఏర్పాటు చేస్తారు. అట్లా బాహ్యములో ఉన్నటువంటి అగ్నిది దాంట్లో నడుచుకుంటూ పోతారు. కానీ ఇక్కడ అమ్మవారట చిదగ్నిగుండ సంభూత, చిదగ్ని అనేటువంటి దాని నుంచి సంభూత ఏర్పడ్డటువంటి స్వరూపిణి, మహాకారణ స్వరూపిణి. ఆ చిదగ్ని ఉంది ఎక్కడ అంటే మహాకారణమునందే ఆ చిదగ్ని ఉంది. చిత్ అంటే స్వప్రకాశం, దాన్ని ఆత్మాగ్ని అన్నారు. ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞాన దీపితే. ఆత్మాగ్ని అన్నారు, చిదగ్ని అన్నారు, బ్రహ్మాగ్ని అన్నారు. బ్రహ్మాగ్నవు బ్రహ్మణ, ఆ బ్రహ్మాగ్ని ఉన్న స్థలం మహాకారణం, తురీయం, అది యోగ సంబంధ అంశం, యోగాగ్ని. కాబట్టి ప్రకారముగా మహాకారణంలో ఉన్నటువంటి ఆ చిదగ్ని గుండం అక్కడ ఉన్నది. అమ్మవారు కూడా అక్కడే ఉంది, అర్ధమాత్రగా ఉన్నది. ఆ ఉన్నటువంటిది ఉత్తమే శిఖరే జాతే, ఉత్తమకు ఆ శిఖరమునందు జాతే ఏర్పడి ఉన్నటువంటి స్వరూపిణి, మహాకారణ స్వరూపిణి. అది అక్కడ మరి ఎవరైతే చక్కగా ఉంటారో అది స్వయం ఏకాగ్ర వేదిన, అది ఏకాగ్ర వేదిక. అక్కడ ఏకాగ్ర అంటే అగ్ర అంటే ఏం చెప్పుకున్నాం, స్థూల దేహానికి పైన, సూక్ష్మ దేహానికి పైన, కారణ దేహానికి పైన మహాకారణం అనేటువంటి యొక్క అది ఏకాగ్రం. అక్కడ అగ్రభాగం, అగ్రభాగములో మనస్సుని ఒక్కటే ఉంచాలి. అక్కడ మనసులోకి ఏం రాకూడదు. ఈ ఆలోచనలు వచ్చినా, విషయాలు వచ్చినా, ఏం వచ్చినా అక్కడ ఉండే అవకాశాలు ఉండవు. కర్మేంద్రియాన్ని సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్స ఉచ్యతే అని స్వామివారి చోట్లు పెట్టాడు. కర్మేంద్రియాన్ని సంయమ్య, ధ్యానం అనే విషయంలో కాళ్ళు కట్టేశారు, చేతులు కట్టేశారు, నోరు కట్టేశారు, కర్మేంద్రియాలు మొత్తం కట్టేశారు. యాస్తే మనసా స్మరన్, లోన మనసులో స్మరణ చేస్తూ ఉన్నాడు. బయట మాత్రం కర్మేంద్రియాలు కట్టేశాడు, లోపల మనసులో మాత్రం ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార, అది అలాంటి ధ్యానాన్ని మిథ్యాచార ధ్యానము అని స్వామి చెప్పుకొస్తారు. అందువల్ల మరి ఆ ధ్యానంలో కూర్చునేటువంటి వారు ఆ అంశాన్ని బాగా స్పష్టముగా అక్కడ దర్శించాలి, స్పష్టముగా తాను ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, పడిపోకుండా ఉండాలి, ఆలోచనల్లోకి పోకుండా ఉండాలి. ఉపాయాన్ని వహించి అక్కడ ఆ యొక్క వేదిక అనగా మహాకారణమనబడేటువంటి ఆ బ్రహ్మపీఠం అని చెప్పి అంటారు కదా, అక్కడ మరి చక్కగా ఆ పీఠం మీద మనసును కూర్చోబెట్టాలి. అగ్ర అంటే ఏం చెప్పుకున్నాం, అది అమ్మవారు ఉన్నటువంటి ఉత్తమే శిఖరే అన్నారు. అక్కడ శిఖర భాగం అన్నారు, ఇక్కడ అగ్రభాగం అన్నారు. అగ్రభాగము శిఖర భాగం అన్న రెండు ఒకటే. అవి స్థూల సూక్ష్మ కారణ, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, విశ్వతైస ప్రాజ్ఞ, వీళ్ళందరికీ కూడా అగ్రభాగములో ఉన్నటువంటి యొక్క ఆ స్థలమునందు గురుదేవుడు కూర్చోబెట్టాడు. అది గొప్ప విషయం. కనుక ఆ విధమైనటువంటి యొక్క శాస్త్ర సంబంధమై ఉన్నటువంటి యొక్క అవగాహన పూర్ణముగా ప్రసాదించి మరి ఆ శిష్యుణ్ణి ఎక్కడ కూర్చోబెట్టాడాయా అని చెప్పనంటే అగ్రభాగములో అమ్మవారు నివాసముగా ఉన్నటువంటి చిదగ్నిగా ఉన్నటువంటి ఆత్మాగ్నిగా ఉన్నటువంటి బ్రహ్మాగ్నిగా ఉన్నటువంటి యొక్క మహాకారణము ప్రణవము యొక్క అర్ధమాత్రకే ఉన్నటువంటి ఆ స్థలములో అగ్రభాగములో స్వామివారు కూర్చోబెట్టినప్పుడు మనం కూడా మరి జాగ్రత్తగా అక్కడ కూర్చోవాలి. ఆయనైతే కూర్చోబెట్టాడు, మనం కూర్చుంటున్నామా అని చెప్పానంటే ఎక్కడికో పోయి చేరిపోతూ ఉన్నాం. అది మన తప్పు, ఆయన తప్పు కాదు. స్వామి చెప్పింది మాత్రం కరెక్ట్గా చెప్పుకొచ్చారు. మనం ఉండలేక ఎటేటో తారట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రకారముగా గురువులు అందించేటువంటి యొక్క అగ్ర అనగా మనస్సొక్కటే ఉండాలి. అది అనేటువంటి మాట. అగ్ర అంటే స్థూల సూక్ష్మ కారణ దేహాలకు పైన మహాకారణం కాబట్టి అది అగ్రము. ఉత్తమే శిఖరే, ఉత్తమ శిఖర భాగము అని గాయత్రి మంత్రం. ఏకాగ్ర వేదిన, అటు నిశ్చలముగా మనస్సుని శ్వాస వెంబటే పెట్టి అంతర్ముఖులై ప్రయాణం చేసి స్వామి చెప్పినట్లుగా మరి ఆ స్థూల దేహము, శ్వాస, కుండలిని శక్తి, సంకల్ప శక్తి, మనస్సు, బుద్ధి,
దాటి జీవాత్మమును తొలగింపజేసుకుని ఈశ్వరుని యొక్క అనుగ్రహముతో శుద్ధ బ్రహ్మములో చేరిపోవలేను, శుద్ధ బ్రహ్మము చేరవలయను. అది ఇలాంటి విధానముగా గురువులు అందరికీ కూడా బోధిస్తున్నటువంటి విధానం. ఈ మార్గంలో ప్రయాణం చేసినటువంటి వారే మహర్షులు. జ్ఞానస్య పారగమనాత్ ఋషి, వాళ్ళు జ్ఞానంపు తీరమును పొందారు. జ్ఞానస్య పారగమనాత్, వారిని ఋషులు అంటారు. ఎందుకు వచ్చింది ఋషి అని చెప్పానంటే వాళ్ళు జ్ఞాన తీరం చేరుకున్నారు, బ్రహ్మ తీరం చేరుకున్నారు, మోక్ష తీరం చేరుకున్నారు. మరి మనం ఏ తీరములో ఉన్నాము అంటే ప్రపంచ తీరములో ఉన్నాం, సంసారం యొక్క తీరములో ఉన్నాం, దుఃఖాల తీరములో ఉన్నాం, సమస్యలు బాధల తీరములో ఉన్నాం. నిరంతరముగా ఇంద్రియాలతో విషయములలో రమించేటువంటి యొక్క తీరములో లోకంలో అందరూ కూడా ఉన్న విధానం అయితే కొద్ది మంది మాత్రమే గురు అనుగ్రహానికి పాత్రులై తాత్వికాంశమును అధ్యయనం చేసి స్వయం ఏకాగ్ర వేదన ఏకాగ్రముకు మనస్సుతో నివృత్తి మార్గంలో పయనించి ఇప్పుడు చెప్పుకున్నటువంటివన్నిటినీ కూడా అధిగమించి అగ్రభావం అన్నటువంటి శుద్ధ బ్రహ్మమును వాళ్ళు పొంది తరించే విధానం ఏర్పడుతుంది. కాబట్టి అన్నటువంటి యొక్క విషయాన్ని స్వామివారు అర్జునుడు ప్రశ్న వేసినటువంటి యొక్క దానికి అహం బ్రహ్మేతి నిర్దేష్టం, నేను బ్రహ్మమును అని తెలుసుకోవటానికి గల ఈ ప్రమాణం తత్ర కిం భవేత్, ఏం ప్రమాణం ఉంది దీని విషయంలో అని చెప్పి అడిగిన దానికి స్వామివారు సవివరముగా అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. అది 3వ శ్లోకం దాకా మరి స్వామివారి యొక్క బోధ సాగింది. ఒక ప్రశ్నాత్మకంగా తొలి ప్రశ్నతో తొలి శ్లోకం ఆరంభం కాగా 2 శ్లోకాలలో మరి ఆ ప్రశ్నకు జవాబుగా స్వామివారు చెప్పుకొచ్చారు. కాబట్టి 3వ శ్లోకమే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి స్వయం ఏకాగ్ర వేదన అనేది 3వ శ్లోకంగా ఉన్నటువంటి అంశము. ఆ తర్వాత మళ్ళా ఒక సందేహం కలిగింది అర్జునుడికి. తన సందేహాన్ని మళ్ళా పరమాత్మ ముందు ఉంచుతూ ఉన్నాడు. సందేహం కలిగింది అంటే అడగాలి. అడిగితే కదా విషయం వచ్చేది, దాచుకుంటే లాభమే ఉంది. కాబట్టి ఏంటంటే మరి నిస్సంకోచంగా గురువుగారి ముందు తనకున్న సందేహాన్ని పెట్టాలి. స్వామివారు మా సందేహం ఇది, కాబట్టి మా సందేహాన్ని దయతో తీర్చవలసిందని చెప్పేసి అని ప్రాధేయపడాలి. అడిగితే గురువులు చెబుతారు, అడగంది అన్న పెడతాని చెప్పి అంటారు. అందువల్ల పరమాత్మని ఈయన తన సందేహాన్ని అడుగుతూ ఉన్నాడు. జ్ఞానాతేవ భవేతు జ్ఞేయం విదిత్వా తక్షణేనతు జ్ఞానమాత్రేణ ముచ్యేత కిం పునః యోగధారణ, కిం పునః యోగధారణ. జ్ఞానాదేవ భవేతు జ్ఞేయం విదిత్వా తక్షణేన తు జ్ఞానమాత్రేణ ముచ్యేత కిం పునః యోగధారణ. తన సందేహం, స్వామి జ్ఞానాతేవ భవేత్ జ్ఞేయం విదిత్వా తత్క్షణేన తు, మరి ఆ బ్రహ్మము యొక్క విషయమై జీవాత్మకు పరమాత్మకు ఉన్నటువంటి యొక్క అవినాభావ సంబంధ అంశాన్ని మీరు చక్కగా బోధించుకొచ్చారు. ప్రమాణ లక్షణై, ఆ ప్రమాణ లక్షణముల ద్వారా చెప్పుకొచ్చారు. మరి ఆ యొక్క లక్షణములు శాస్త్రములు బ్రహ్మము యొక్క విషయముగా చెప్పడం జరిగింది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పని మరి అలాంటి లక్షణాలు నాలో ఉన్నాయి లేవనే విషయముగా చక్కగా విడమరచి మరి ఈ బోధరూపకంగా తెలియజేయటం జరిగింది. ఈ ప్రకారం వినటంతోనే నాకు మరి నేను బ్రహ్మమును అయి ఉన్నాను అనేటువంటి భావన కలిగింది. మీ బోధ వల్ల తమ అనుగ్రహముతో ఈ స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం 3 విడమరచి అవన్నీ అనాత్మ సంబంధ వస్తువులు, పరిణామశీలమై ఉన్నటువంటి యొక్క వస్తువులు, నశ్వరమై ఉన్నటువంటి యొక్క వస్తువులు, వాటికంటే అతీతముగా ఉన్నటువంటి యొక్క స్వప్రకాశమై ఉన్నటువంటి చేతనాత్మకమై ఉన్నటువంటి ఆత్మగా పిలువబడేటువంటి అదే బ్రహ్మము అనే విషయముగా తమరు చెప్పగా నాకు దాని యొక్క సంబంధమై ఉన్న జ్ఞానం కలిగింది. కనుక నాకు ఈ విషయం చక్కగా స్పష్టముగా అర్థం అయ్యింది. ఏమనంటే
నేను స్థూల దేహం కాదు, సూక్ష్మదేహం కాదు, కారణదేహం కాదు, మహాకారణం కూడా కాదు. నాకు త్రివిధావస్థలు లేవు. త్రివిధావస్థలకు సాక్షిని, త్రిదేహాలకు సాక్షిని, జీవత్రయ అతీతుణ్ణి, సచ్చిదానందమై ఉన్నటువంటి బ్రహ్మస్వరూపుణ్ణి అనేటువంటి విషయం తమ అనుగ్రహముతో తమ బోధ శ్రవణం చేయటం కారణంగా నాకు ఈ జ్ఞానం కలిగింది స్వామి. జ్ఞానాత్ ఏవ భవేత్ జ్ఞేయం. మీరు ఆ ప్రకారముగా చెప్పగా నాకు నేను బ్రహ్మమును అనేటువంటి విషయం జ్ఞేయం, భవేత్ జ్ఞేయం, నాకు ఆ విషయం స్పష్టమయ్యింది. తత్తుఛనేనతు విదిత్వా తత్తుఛనేన ఆ క్షణంలోనే, తమరు చెప్పినటువంటి యొక్క క్షణములోనే నాకు ఆ యొక్క బ్రహ్మ భావన, బ్రహ్మము నేననే భావన నాకు విదిత్వ తెల్లముగా తెలియబడింది. మరి ఈ ప్రకారంగా ఉండగా జ్ఞానమాత్రేన ముచ్చేత, తమ యొక్క బోధ అనుగ్రహముతో మరి అనాత్మ ఆత్మ రెండు విడమరచి అనాత్మ నీవు కావు అని చెప్పని వాటికంటే సాక్షాత్వము కలిగి ఉన్నటువంటి యొక్క ఆత్మయే నీవనేటువంటి విషయముగా తమరు చెప్పినటువంటి విషయంపై నాకు మరి జ్ఞానమాత్రేన ముచ్చేత అట్టి నీ యొక్క బోధ వల్ల సమస్త అనాత్మ నుండి విడబడ్డాను. నాకు స్పష్టముగా తెలుస్తూ ఉన్నది. ఏమని చెప్పానంటే ఈ స్థూల సూక్ష్మ కారణ దేహాలు నేను కాను, వాటికి సాక్షిగా ఉన్నటువంటి యొక్క ఆత్మనే నేను. ఎందుకంటే ఈ మూడు కూడా మరి జాగ్రత్త అవస్థలో పనిచేస్తూ ఉన్నాయి. స్వప్నావస్థకు రాగానే స్థూల దేహం పడిపోయింది. అట్టనే మరి సూక్ష్మదేహం పనిచేస్తుంది. సుషుప్తి అవస్థకు రాగానే సూక్ష్మదేహం పడిపోయింది. ఈ ప్రకారంగా వాటికి లేమి ఉనికి అనేటువంటివి ఉన్నాయి. అవి పడిపోయినప్పటికి కూడా నేను ఉన్నాను. ఎట్లా అంటే స్థూల దేహం ఉన్నది, దాని ద్వారా తెలుసుకుంటూ ఉన్నాను. జడమయ్యింది, అది నాకు తెలుస్తుంది. సూక్ష్మదేహం జడమయ్యింది, నాకు తెలుస్తుంది. రెండు జడమై పడిపోగా ఏ యొక్క అభావం ఉన్నదో అభావస్థితి నాకు అనుభవంలోకి వచ్చింది. కాబట్టి పొద్దున్నే చెబుతూ ఉన్నాను, నిద్రయానాయా చాలా హాయిగా ఉంది, ఆడ ఎలాంటి విషయాలు లేవు, ఏ స్వప్నాలు లేవు, ఏ విషయాలు లేవు. ఏ విషయాలు లేకపోవటం స్థూలదేహం పడిపోవటం కారణంగా, ఏ స్వప్నములు లేకపోవటం సూక్ష్మదేహం పడిపోవటం కారణంగా. సూక్ష్మదేహం ఉన్నంత వరకు స్వప్నం ఉంటుంది, స్థూలదేహం ఉన్నంత వరకు జాగ్రత్త అవస్థ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త అవస్థ నిద్ర సమయంలో ఉందా అంటే లేదు. ఆ సుషుప్తిలో ఉన్నప్పుడు స్వప్నావస్థ ఉందా అంటే లేదు. అంటే ఏమిటి? స్థూలదేహము పడిపోయింది, సూక్ష్మదేహము పడిపోయింది. నేను కేవలం మరి ఆనంద స్వరూపుణ్ణై ఉన్నాను. అవన్నీ పడిపోగా వాటి యొక్క అభావాన్ని నేను గుర్తిస్తూ ఉన్నాను. అవి ఉండి పనిచేస్తూ ఉంటే ఆ భావము నేను తెలుసుకుంటూ ఉన్నాను. అవన్నీ జడము కాగా ఆ పడిపోయినటువంటి యొక్క అంశం నేను స్పష్టంగా చూశాను. కాబట్టి పొద్దున్న లేచిన తర్వాత అయా ఈ దేహము పడిపోయింది, సూక్ష్మదేహం పడిపోయింది, గాఢ నిద్రలో నాకేమీ తెలియవు అనగా జాగ్రత్త సంబంధ వస్తువులు, వ్యావహారిక వస్తువులు తెలియవు. ప్రాతిభాషిక సంబంధమైనటువంటి ఒక స్వప్న వ్యవహారము కూడా తెలియటం లేదు. ఎందువల్ల అంటే ఆ రెండు పడిపోయాయి కాబట్టి. కనుక నేను కేవలం వీటికి సాక్షినై ఉన్నాను. సాక్షిత్వ భావం నాకు ఏర్పడింది. దాని కారణంగా నేను బ్రహ్మమును అనేటువంటి విషయం చాలా స్పష్టమైందన్నమాట. జ్ఞానమాత్రేన ముచ్చేత, కాబట్టి జ్ఞానమాత్రం చేత నేను విడబడ్డాను, మోక్షాన్ని పొందానేక. మరి మోక్ష పొంది ఉన్నటువంటి యొక్క నేను కిం పునః యోగధారణ, కిం పునః పునః మరల యోగధారణ కిం, ఇంకెందుకయ్యాది? ఇంకెందుకు ఈ శ్రమ నాకు పెట్టేది? కనుక నీవు శ్రమ చేశావు, చక్కగా శాస్త్రవంత అధ్యయనం చేశావు, అటు శక్తి వృత్తి లక్షణ వృత్తిని బాగా తమరు పొందినారు. కాబట్టి ఆ యొక్క శక్తి వృత్తి లక్షణావృత్తితో నాలో ఉన్న సందేహాలు మొత్తం పోగొట్టేసేశారు. అనాత్మను ఆత్మను వేరు చేశారు. కాబట్టి అనాత్మ అనేది ఎట్లా ఉంటుందో చూపించారు, ఆత్మ అనేది ఏ విధంగా ఉందో కూడా తెలియజేశారు. ఆ ప్రకారముగా నాకు మీ యొక్క బోధ వల్లే నాకు జ్ఞానం కలిగి విడబడిన తర్వాత ఇంకా నేనేదో యోగం చేయాలి, యోగధారణ వహించాలి, యోగ మార్గంలో పయనించాలి, ఇంకా ఏదో స్వరూపానుభవాన్ని పొందాలి అనేటువంటి
కిం పునః యోగధారణ, ఇంకెందుకు యోగధారణ, ఇంకేం పద్మాసనం వేయటం, శనిముద్ర దాల్చటం, కళ్ళు మూసుకోవటం, నానా తిప్పలబడే వ్యవహారం అంతా ఇది నాకు ఎందుకు పెట్టాలి ఇప్పుడు నువ్వు? ఇంకా నువ్వు చేసేసావుగా, నువ్వు తీసేసావుగా, అనాత్మంత పక్కన పెట్టేశావుగా, బ్రహ్మమే నేనే విషయాన్ని లక్షణాల ద్వారా తెలియజేశావుగా, సత్తు చిత్తు ఆనందత్వాలు ఆ బ్రహ్మములో ఉన్నాయి అనే విషయం నాకు హేతుబద్ధముగా నిరూపణ చేశావు, తెల్లగా తెలియజేశావు. ఆ తెలియజేయటం కారణంగా నాకు ఎమ్మటే తత్క్షణేనతు ఆ క్షణంలో నాకు జ్ఞానం కలిగేసింది, వచ్చేసిన తర్వాత ఇంకా నాకెందుకు ఈ పని పెడుతున్నావా అని చెప్పేసి నాకెందుకు బరువు పెట్టేది, ఈ బరువు మోసేది, ఇదంతా సామాన్య విషయమా? దేనికోసం చేయాలి ఇది? ఏదైనా ఒక అప్రాప్తమై ఉన్నటువంటి యొక్క వస్తువు సంపాదించుకోవాలంటే దానికోసం ప్రయత్నం చేయాలి. మరి ప్రాప్తమై ఉన్నటువంటి యొక్క వస్తువు గురించి ఇంకా ప్రాప్తింపజేసుకునే ప్రయత్నం ఏంటి? ఇంకా అప్రాప్త రూప ప్రాప్త వస్తువు అని చెప్పానంటే మనం ఏదో ఒక విషయాన్ని విన్నాం, అది ఎక్కడో టౌన్లోనో వేరే ఊళ్ళోనో ఉన్నది కాబట్టి దానికోసంగా అపేక్షించినప్పుడు మరి పని కట్టుకొని ఏదో వాహనం వేసుకొని ఆ షాపు కన్నా పోవాలి, వేరే గ్రామాల కన్నా పోవాలి, పోయి ఆ వస్తువుని సంపార్జన సంపాదించుకోవాలి. దీన్ని అప్రాప్త రూప ప్రాప్త వస్తువు అని చెప్పనంట. పని లేవు కనుక దాన్ని మనం ప్రయత్నంతో సాధించుకోవాలి. ప్రాప్త రూప ప్రాప్త వస్తువు అది ప్రాప్తించే ఉందగా, మనకు దగ్గరలో మన చేతిలో ఉన్నటువంటి యొక్క వస్తువు గురించి మనం ప్రయత్నం చేయాలా? అది మనకు ప్రాప్తించే ఉన్నది, నా హస్తంలో ఉన్నది, నా సన్నిహితంలో ఉన్నది. ఆ ప్రకారముగా తమరు చెప్పేటువంటి యొక్క భగవంతుడు బ్రహ్మము అనబడేటువంటిది అది ఎక్కడున్నది? ఎక్కడో ఉన్నట్లయితే నువ్వు చెప్పినట్లుగా యోగా అనేదో అవలంబించాల్సి ఉంటుంది. బ్రహ్మం ఎక్కడ ఉన్నది? చాలా దగ్గరలో ఉందిగా. తద్వదంతికే చెప్పారు కదా, నాలోనే ఉన్నది, అంతటా ఉన్న బ్రహ్మం నాలోనే ఉన్నది, ఆ బ్రహ్మమే నేను, అహం బ్రహ్మాస్మి, అంతే, దట్స్ ఆల్, అయిపోయింది. ఈ ప్రకారముగా నేనే ఆ బ్రహ్మమునై ఉన్నప్పుడు ఇంకా బ్రహ్మమును ప్రాప్తింపజేసుకోవడానికి సాధన అనేటువంటిది ఏమిటి? ఇంకా దేనికోసం సాధన? ఆ బ్రహ్మమే నేను, ఇంకా నేనై ఉన్న బ్రహ్మమును గురించి నేను ఇంకా సంపాదించుకోవాలి బ్రహ్మాన్ని. కిం పునః యోగధారణ, ఇంకా ఎందుకు యోగధారణ? ఈ ధ్యానం ఎందుకు? యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ ప్రక్రియలు, వాటి కోసం పడే తెప్పలు ఎందుకు మాకు ఈ శ్రమంతా అన్నటువంటి కోణములో అర్జునుడు ఎక్కడ అడుగుతున్నటువంటి విషయము. కాబట్టి ఈ విషయం లోకములో అంతటా కూడా వ్యాపకమై ఉన్నది. మీరు గమనించినట్లయితే ఈనాడు ఎంతోమంది బోధకుల నుంచి వచ్చేటువంటి ఒక మాట ఇది. అద్వైత సిద్ధాంతాన్ని అధ్యయనం చేసేటువంటి వాళ్ళు ప్రధానంగా చెప్పే మాట ఇది. అది ప్రాప్తరూప ప్రాప్త వస్తువయ్యా, నువ్వే బ్రహ్మమై ఉండగా ఇంకా నీ గురించి నువ్వు సాధన చేసేటువంటి ప్రయత్నం ఏమిటి? సాధన చేసి ఏం పొందాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నావు. అది నీకు ఏదైనా దూరంగా ఉందా? నీ ప్రాప్తించి లేదా? ప్రాప్తించి లేకపోతే ప్రాప్తింపజేసుకోవాలి. అది నీకు దూరంగా ఉంటే దగ్గర చేసుకోవాలి. అది నీకు దగ్గరే ఉన్నది, అది నీవే ఉన్నావు కనుక దాని గురించి ఇంకా నీవు ప్రయత్నం చేయాల్సిన ఆవశ్యకత ఏమి లేదు. గురువు ద్వారా తత్వశాస్త్రం యొక్క ఆధారం కలిగి ఆ బ్రహ్మమే నేనై ఉన్నాననేటువంటి యొక్క విషయాన్ని తత్వమసి మహావాక్యం అహం బ్రహ్మాస్ముల ద్వారా మహావాక్య శ్రవణము ద్వారా తెలుసుకున్నప్పుడు ఇంకా సాధన అనేటువంటి యొక్క అంశం అవసరం లేదు. నిరంతరముగా అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమునై ఉన్నాను, నేను బ్రహ్మమునై ఉన్నాను, నేను బ్రహ్మమునై ఉన్నానేటువంటి అహం బ్రహ్మాస్మి యొక్క ఆ మంత్రాన్ని వాళ్ళు ఉచ్చారణ చేసుకుంటూ ఉంటారు. అంతే జ్ఞప్తిలో పెట్టుకోవడం వాళ్ళు చేసే పని. అహం బ్రహ్మాస్మి మంత్రోయం బుద్ధివ్యాధిం వినాశయేత్, అహం బ్రహ్మాస్మి మంత్రోయం చిత్తవ్యాధిం వినాశయేత్, చిత్తబంధం వినాశయేత్, అహం బ్రహ్మాస్మి మంత్రోయం బుద్ధివ్యాధిం వినాశయేత్ అని శంకరులు కూడా చెప్పుకొచ్చిన మాట. కాబట్టి ఈ ప్రకారముగా అహం బ్రహ్మాస్మి అనేటువంటి యొక్క భావన కలిగి
ఉంటే చాలయ్యా, ఇంకా దాని గురించి ప్రత్యేకంగా ప్రయత్నాలు చేయాల్సినటువంటి యొక్క ఆవశ్యకత ఏమీ లేదనేటువంటిది లోకంలో ఈనాడు అన్ని చోట్ల నెలకొని ఉన్నటువంటి యొక్క అంశమే. చాలామంది ఈ సాధనాంశాన్ని పక్కన పెట్టేసేసి మరి ఈ గ్రంథ పఠనం చేసుకోవడం అనేటువంటి దాని మీదే మనసు లగ్నం చేశారు. వివేక చూడమని, మహావాక్య దర్పణం, ఉపదేశ సాగసరి, వేదాంత పంచదృష్టి, నైష్కర్మ్య సిద్ధి, విచార సాగరం, వృత్తి ప్రభాకరం, వృత్తి రత్నావళి, వృత్తి చంద్రోదయం ఇత్యాది గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి వాటిలను ముందేసుకుని పదే 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 ఆ బ్రహ్మము యొక్క విషయమై జ్ఞప్తిలో పెట్టుకోవటానికి, ఆ బ్రహ్మ భావన నిరంతరముగా అనుసంధానం చేసుకోవటానికి ఈ ప్రకారముగా ఉండిపోయే విధానమే లోకంలో సాధు సంతతులు కూడా అలాంటి భావనతోనే అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనే స్మరణ కలిగి వాళ్ళు చేస్తున్నటువంటి పని కనుక ఈ ప్రకారంగా ఈ సిద్ధాంతావగాహన కలిగి ఉన్నటువంటి వాళ్ళని ఆశ్రయించినటువంటి వాళ్ళు కూడా మరి ఆ యొక్క స్వామివారు చెప్పినటువంటి యొక్క మాటలకు వాళ్ళు ఆకర్షితులై ఇక వాళ్ళు కూడా సాధనలు చేయటం మానేసేశారు. ఒకవేళ అంతకుముందేమన్నా సాధనల పట్ల అపేక్ష ఉన్నట్లయితే, వాళ్ళు సాధనలు ఏమన్నా చేస్తూ ఉన్నట్లయితే వీళ్ళ యొక్క మరి బోధాంశములు విన్న తర్వాత, వీళ్ళు చెప్పిన తర్వాత సహేతుకములుగా ఉన్నటువంటి విషయాలు వాళ్ళకి చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు చేసేదేముంది? ఇంకా నీవే బ్రహ్మమై ఉన్నావురా, నీవే సచ్చిదానంద స్వరూపుడవే ఉన్నావు, నువ్వు ప్రాప్తించిన వస్తువు అప్రాప్త రూప వస్తువు కాదు, నీ దూరంగా లేదు. ఏమి స్వర్గలోకం అనేటువంటిది ఉన్నది, అది ఎక్కడో దూరం వీధిలో ఉందని చెప్పనేటువంటి యొక్క మాట. అలాంటి స్వర్గలోకం ప్రాప్తింపజేసుకోవాలని చెప్పనంటే దానికోసంగా ఎన్నో సత్కర్మలను ఆచరించాలి, యజ్ఞయాగాదులు శీలించాలి, హోమకార్యాలు చేయాలి. వీటి ద్వారా పుణ్యాన్ని ఆర్జించినట్లయితే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం దివిదేవ భోగాన్ దివ్యాన్ దివిదేవ తే పుణ్యం ఆసాద్య. కాబట్టి ఆ పుణ్యం రావాలి, అవన్నీ యజ్ఞయాగాదులు చేస్తే ఆ పుణ్యం ప్రాప్తిస్తే ఆ పుణ్య విశేషముతో మరి దేహానంతరం దేహం సాలించిన తర్వాత వాళ్ళు ఆ స్వర్గలోకానికి పోవటం జరుగుతుంది. కాబట్టి ఇది పరోక్షముగా ఉన్నటువంటి వస్తువు. ఇది స్వర్గం అనేటువంటిది పరోక్షముగా ఉన్నది, ప్రత్యక్షముగా లేదు. పరోక్షముగా అంటే ఎక్కడుందో తెలియదు. మరి ఆ శాస్త్రకారులు ఉందనే విషయం చెబుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ మాటలపై విశ్వాసాన్ని ఉంచి మేము అనేక క్రతువులను ఆచరిస్తూ ఉన్నాం, దాని ద్వారా పుణ్యాన్ని ఆర్జించుకుంటూ ఉన్నాం. కనుక పుణ్య విశేషముతో వాళ్ళు చెప్పినట్లుగా ఈ ప్రారంధం అయిపోయే పర్యంతం వరకు ఉండి, ప్రారంధం అయిపోయిన తర్వాత ఈ దేహమును నిలబడి దేహము నుండి బయటపడి మేము ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఆ ప్రయాణ విధానం మమ్మల్ని పుణ్యమే ఆ మార్గంగా తీసుకుపోయి మమ్మలను ఆ స్వర్గానికి చేరుస్తూ ఉన్నది. కాబట్టి అట్లా ఎక్కడో ఉన్నటువంటి యొక్క దానిని చేరుకోవాలని చెప్పనంటే సాధనలు కావాలి. యజ్ఞములు, యాగములు, పూజలు, వ్రతములు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా కావాల్సి ఉంటుంది. యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తతో యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినాం. యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం స్వామివారు కూడా చెప్పుకొచ్చారు. యజ్ఞము, దానము, తపస్సు లాంటివి వదిలిపెట్టమాక, బాగా చెయ్యి అనే మాట చెప్పారు. యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషి. తన వ్యక్తిత్వం పావనమవుతుంది, పుణ్యం వస్తుంది. కాబట్టి ఆ పుణ్య విశేషముతో ఎక్కడో ఉన్నటువంటి యొక్క సుఖాల నిలయమై, ఆనందాలకు నిలయమై, సకల భోగాలకు నిలయమై ఉన్నటువంటి అత్యద్భుతమై ఉన్నటువంటి యొక్క లోకం, దేదీప్యమానముగా ప్రకాశించేటువంటి లోకం, నిరంతరముగా సుఖపడేటువంటి యొక్క లోకం, నిర్లిప్తులై నిర్జరులై వృద్ధాప్యులేని విధానములో నవయవనము విధానముగా ఆ నూతన దివ్య దేహాలు పొంది అక్కడ చక్కటి దివ్య భోగాలు పొందే విధానముగా ఉన్న లోకానికి పోతున్నాము అని చెప్పనంటే అది ఎక్కడో పరోక్షంగా ఉంది. కాబట్టి ఆ పరోక్షముగా ఉన్న దాన్ని పొందటానికి ఈ క్రతువులన్నీ కూడా ఆచరించాల్సి వస్తుంది. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః కామః క్రోధః తదా లోభః తస్మాత్ ఏతత్రయం త్యజేతు. నాయనా, ఈ యొక్క ఈ మూడు కూడా నరకానికి హేతువులుగా ఉన్నాయి.
కామ క్రోధ దదా లోభ, కామము, క్రోధము, లోభము, మోహము, మదమాత్సర్యాలు ఇవన్నీ కూడా నరకానికి హేతువులుగా ఉన్నటువంటి నరకస్య ద్వారములుగా పరమాత్మ అంటూ ఉన్నాడు. ఇలాంటి గుణాలను ఆశ్రయించి లోకాలను బాధించి, జనులను బాధించి, వాళ్ళని హింసించి, నిరంతరముగా వాళ్ళని ద్వేషించి, దాని ద్వారా వచ్చేటువంటి యొక్క పాపాలను మూటగట్టుకున్నటువంటి వారు మరి ఆ పాప ఫలితముగా వారు నరకలోకానికి పోవడం జరుగుతుంది. కనుక ఈ నరకలోకం అనేటువంటిది కూడా ఎక్కడో ఉందన్నటువంటి యొక్క పరోక్షములో చేరి ఉన్నటువంటి అంశము. కనుక పరోక్షములో చేరి ఉన్నటువంటి యొక్క ఆ లోకానికి పోవాలని చెప్పనంటే ఇక్కడ మరి ఈ విధముగా వాళ్ళు ఆచరించాల్సి ఉంటుంది. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాసం ఇత్యాది గుణాలను అనుసరించి, కాబట్టి లోకంలో అరాచకములు చేసి, దొండగ కార్యములు చేసి దుష్టులై జీవించినట్లయితే అట్టి వారు ఆ పాపము యొక్క ఫలితముగా నరకలోకానికి పోవడం అనేటువంటిది ఉంటుంది. అప్రాప్తమై ఉన్నటువంటిది ప్రాప్తింపజేసుకోవటం. శాస్త్రం పట్ల విశ్వాసం లేక, మహాత్ముల వాక్యముల పట్ల విశ్వాసం లేక నాస్తికులుగా తయారై అనేకటువంటి కార్యములు చేయటం కారణముగా వారు కూడా అప్రాప్తమై ఉన్నటువంటి యొక్క నరక ప్రాప్తిని వాళ్ళు ప్రాప్తింపజేసుకుంటూ ఉన్నారు. కనుక ఈ ప్రకారంగా ఉన్నటువంటి వాట్లను ఆయా క్రతువులు ఆచరించాలి. అది పాపములు కావచ్చు, పుణ్యములు కావచ్చు. పాపములు చేస్తే నరకానికి అని చెప్పని, పుణ్యకార్యములు ఆచరిస్తే స్వర్గం అని చెప్పేసి అని, ఈ ప్రకారముగా అవన్నీ కూడా అప్రాప్తములై ఉన్నాయి. కాబట్టి అప్రాప్తములై ఉన్నటువంటి వాటిని ప్రాప్తింపజేసుకోవటానికి తత్సంబంధమై ఉన్న కర్మలను ఆచరించాల్సి ఉంటుంది. ఒకవేళ వైకుంఠ ప్రాప్తిని పొందాలని అపేక్ష ఉన్నటువంటి యొక్క వైష్ణవులు కూడా వాళ్ళ ఆచారాలు చెప్పే విధానముగా ప్రపత్తి, ఆరాధన, నివేదన, ఆత్మ నివేదన అని చెప్పేసి అంటూ నిరంతరముగా జపం చేస్తూ, ఆరాధన చేస్తూ, నైవేద్యములు నివేదన చేస్తూ, స్వామివారికి షోడశోపచారాలుగా పూజ చేస్తూ, ఈ ప్రకారముగా చేసే విధానం నుండి వాళ్ళు ఎక్కడో అప్రాప్తమై ఉన్నటువంటి యొక్క వైకుంఠ ధామాన్ని చేరుకోవటం అవుతుంది. ఇవన్నీ ఎక్కడో ఉన్నాయి. ఎక్కడో ఉన్నటువంటి వాట్లను పరోక్షముగా, ప్రత్యక్షంగా లేవు, పరోక్షంగా ఉన్నాయి. పరోక్షంగా ఉన్నటువంటి యొక్క వాట్లను పొందింపజేసుకోవటానికి ఈ క్రతువులన్నీ కూడా చెప్పుకొచ్చారు. ఎవరెవరు ఏ ఏ లోక సంబంధమై ఉన్న విషయం ఉంటుందో ఆ లోక సంబంధమై ఉన్న విషయాన్ని వాళ్ళు ఆ విధంగా బోధిస్తారు. అట్లా శైవులు ఉన్నారు. అయ్యా శివుడు, పరమశివుడు దయామూర్తి, దయాశాలి, అనుగ్రహ స్వరూపుడు, అనుగ్రహమా. కనుక ఆయన్ని చేరుకోవాలని చెప్పి ఆయన లోకానికి పోవాలంటే ఈ విధముగా మీరు రోజువారీగా పరమశివుణ్ణి అభిషేకించాలి, పూజించాలి, అర్చించాలని చెప్పేసి అనే మాట వాళ్ళు చెబుతూ ఉన్నారు. అట్లా అమ్మవారి పట్ల భక్తి ఉన్నటువంటి వారు అమ్మవారి యొక్క విశేషముగా లలితా సహస్రనామాలు పారాయణం చేయండి, అమ్మవారిని విధంగా కొనియాడండి, ఆమెను సేవించండి అని ఈ ప్రకారంగా. ఎందుకంటే ఇవన్నీ ప్రత్యక్షం కాదు, పరోక్షం, ఎక్కడో ఉన్నటువంటివి. కనుక అప్రాప్తమై ఉన్నటువంటి వాటి విషయాలలో ఈ విధమైనటువంటి యొక్క ప్రక్రియలు, సాధనలు చేయటం అనేటువంటిది అవసరం. చేస్తేనే పొందే అవకాశం ఉంటుందని చెప్పని మనకి శాస్త్రం చెబుతున్న విషయం. ఉన్నాయా అన్న సందేహం అనేటువంటిది లేని వాడికి ఇవన్నీ కూడా సందేహించిన వాడు ఆలోచన చేస్తూనే ఉంటాడు, విచారణ చేస్తూనే ఉంటాడు. ఎన్నటికీ కూడా వాడికి విచారణ వల్ల అందేటువంటివి కావు. ఏమి స్వర్గం ఉందా అని విచారణ చేసేవాడికి ఏమన్నా తెలియబడుతుందో విచారణ వల్ల? వైకుంఠం ఉన్నదా అనే విషయం మీద బాగా వాడు ఏమైనా విచారణ చేస్తే, పరిశోధన చేస్తే, మైక్రోస్కోపులు పెట్టుకుని చూస్తే కనబడుతుంది ఏమన్నా? ఎన్ని మైక్రోస్కోపులు పవర్ఫుల్ పెట్టుకున్నా కానీ ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు గోచరిస్తాయి తప్ప ఆ వినివీధిలో ఉన్నటువంటి యొక్క లోకాలు మాత్రం గోచరించే అవకాశం లేదు. అవి ప్రత్యక్షం కానవచ్చేటువంటివి కావు. అవన్నీ పరోక్షముగా, అంటే ఈ శరీరాన్ని విసర్జించిన తర్వాతనే పొందబడేటువంటివిగా ఉన్నాయన్నమాట. కాబట్టి దేహముతో ఉండగా అవి గోచరించేటువంటివి కావు. వాటిని పరోక్ష అంశములు అంటారు. పరోక్షార్థస్య దర్శనం. కాబట్టి పరోక్షార్థస్య దర్శనం ఇవన్నీ కూడా స్వర్గ, నరక, వైకుంఠం, కైలాసం,
పితృలోకం, గంధర్వలోకం ఇవన్నీ కూడా పరోక్షముగా ఎక్కడో ఉన్నాయి కాబట్టి వాటి గురించినటువంటి విధానాలన్నీ కూడా చేసుకుంటూ రావాలి. అట్లా పూర్వకాలంలో మహాత్ములు చాలామంది అందరూ కూడా యజ్ఞాలను ముందు పెట్టుకుని ఆయా దేవతలను కొనియాడుతూ మంత్రభాగాలు ఉచ్చారణ చేస్తూ స్వాహాకారాలు చెప్పేవారు. కనుక మరి చండీ యాగము, రుద్రయాగము, నారాయణ యాగము ఇట్లా అనేక రకాలుగా ఆయా యాగము చేసి ఆ దేవతలను మెప్పింపజేసుకుని వారు ఆ లోకాలకు పోయే విధానము. ఇది లోకములు అప్రాప్తమై ఉన్నటువంటి యొక్క స్వరూపాలను పొందింపజేసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నటువంటి విధానము. మరి మీరు చెప్పేటువంటి యొక్క బ్రహ్మం మరి ఎక్కడ పరోక్షంగా అనేటువంటిది కాదు కదా, అది పరోక్షంగా లేదు కదా, అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మం నీలో ప్రత్యేగాత్మగా ఉందని చెప్పని. మరి అది పరోక్షంగా ఉందా ప్రత్యక్షంగా ఉందా, నీలో ఉన్నది చూసుకో. నీలో శుద్ధ చేతనము, అది స్వప్రకాశము, త్రివిధావస్థలకు సాక్షిగా ఉన్నది, అది అస్తిత్వము, సమస్త దేహాలకు అధిష్టానముగా ఉన్నది, ఆనంద స్వరూపము, నిరంతరంగా ఆనందం యొక్క అపేక్షతో ఉన్నావు. కానీ ఈ ప్రకారముగా ఆ బ్రహ్మము యొక్క స్వరూపము, ఆ బ్రహ్మం అంతటా ఉన్న బ్రహ్మం నీలో కూడా ఉందనేటువంటి విషయం. సర్వం ఏతద్ బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ, అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మమే నీలో ప్రత్యేగాత్మ, ఆ ప్రత్యేగాత్మయే నీవు, నీవే ఆ బ్రహ్మము. కనుక ఆ బ్రహ్మము సత్తు, నీవు సత్స్వరూపము, ఆ బ్రహ్మము ఆనందము, నీవు ఆనంద స్వరూపుడవు, ఆ బ్రహ్మము స్వప్రకాశము, నీవు స్వప్రకాశము అని చెప్పని ఈ ప్రకారముగా నాకు నీ యొక్క తమ యొక్క బోధ అనేటువంటి యొక్క అంశముతో ఆ యొక్క స్వరూప విధానము నేనేనేటువంటి విషయాన్ని సుస్పష్టముగా తెలిపిన తర్వాత ఇంకా నేనేదో సాధించుకోవాలనేటువంటి భావనగా కిం పునః యోగ ధారణ, నేను ఎక్కడ దూరంగా లేనుగా, నేనే అదై ఉన్నా కదా, అదే నేను, నేనే అది. ఇంత సన్నిహితముగా ఇంత విధానముగా నేను జ్ఞానంగా తెలుసుకుంటూ ఉన్నాను, ఆనందిస్తూ ఉన్నాను, నేను సత్యత్వం కలిగి ఉన్నాను అనేదిగా స్పష్టముగా మనకు తెలిసిన తర్వాత జ్ఞానమాత్రేన ముచ్చేత. ఇంతకాలముగా నేను దేహమై ఉన్నా, నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, బారుగా ఉన్నా, కులం, గోత్రం, నామం, పేరు, బ్రాహ్మణుణ్ణి, క్షత్రియుని, వైశ్యుణ్ణి, శూద్రుణ్ణి, చండాలుణ్ణి, ఈ నానా రకాలై ఉన్నటువంటివన్నీ కూడా మానవులను బట్టాయి. ఇంకా అనేక రకాలైనటువంటి యొక్క కులాలు, మతాలు అప్పుడు 4గా చెప్పారు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని. ఇక దాంట్లో నుంచి రెడ్లు, నాయుళ్ళు, కమ్మ, గిమ్మ నానా రకాలై ఉన్నటువంటివన్నీ కూడా మరి మానవుడు అయిన పట్టుకుని వాటితోనే కాలం గడుపుతూ ఉన్న విధానం. కాబట్టి ఇంతకాలం ఈ ఊపిలో కూరుకుపోయాను, ఈ అజ్ఞానాంధకారంలో మునిగిపోయాను. కనుక ఇంతకాలం ఈ కనబడే దేహమే నేనుగా భావించుకున్నాను. వాటికి సంబంధించినటువంటి యొక్క వర్ణాలు, ఈ యొక్క అవస్థలే నావని చెప్పి అనుకుంటూ ఉన్నా. నేను బాల్యుణ్ణి, నేను యవనస్తుణ్ణి, నేను వృద్ధాప్యుణ్ణి, నేను బ్రాహ్మణుణ్ణి, నేను క్షత్రియుని, నేను శూద్రుణ్ణి, నేను వైశ్యుణ్ణి అని ఈ ప్రకారంగా నా యందు ఆరోపితం చేసుకుని ఉన్నటువంటి విధానములో తమ అనుగ్రహముతో విడబడ్డాను. అది త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ. త్వత్ప్రసాదాత్తు స్వామి మీ అనుగ్రహముతో మరి చక్కగా స్మృతి లబ్ధ్వా, స్మృతిని పొందాను, నేనే బ్రహ్మమన్న విషయంగా నాకు స్పష్టమయ్యింది. ఇక ఈ విధముగా నేను విడబడ్డాను. విడబడిన విధానం నుంచి మరి మళ్ళా అప్పుడు తమరు మరొక అంశాన్ని పెట్టి స్వయం ఏకాగ్రవేదిన, నీ మనస్సును ఏకాగ్రం చేయాలి, నిశ్చలపరచాలి, అంతర్ముఖం చేయాలి. స్థూల దేహము, శ్వాస, కుండలిని సంకల్ప శక్తి, మనస్సు, బుద్ధి ఈ దాటి జీవత్వమును దాటి ఈశ్వరత్వమును దాటి శుద్ధ బ్రహ్మమును చేరుకోవాలి. అసలు శుద్ధ బ్రహ్మమే నీవై చెప్పన్నావు కదా స్వామి. సర్వం ఏతద్ బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ అని, నువ్వే శుద్ధ బ్రహ్మము అని చెప్పిన స్పష్టంగా చెప్పేసిన తర్వాత ఇవన్నీ దాటేది ఎందుకు? దాటాల్సిన అవసరం ఏముంది? ఇంకా నాకెందుకు అవస్థ అంతా కూడా ఆ బ్రహ్మమే నేనై ఉన్నాననేటువంటి విషయం స్పష్టమైన తర్వాత జ్ఞానమాత్రేన ముచ్చేత కిం పునః యోగధారణ, నాకు ఇంకా యోగముతో పని లేదు స్వామి. మరి ఈ విధముగా తన యొక్క అభిప్రాయాన్ని, తన మనసులో ఉన్న మాటని స్వామి అర్జునుడు చెప్పినటువంటి విషయమే
ఈనాడు లోకమంతా కూడా ఇదే భావనలో దాదాపుగా ఉన్నారు. ఎవరో కొద్దిమంది లక్ష్మణ స్వరాజ్య ఆశ్రమం విధానము, ఇంకా పతంజలి శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకొని ఉన్నటువంటి వారు, సీతారామాంజనేయ సంవాదాన్ని ప్రామాణికంగా తీసుకొని ఉన్నటువంటి వారు, ఇట్లా కొద్దిమంది ఇలాంటి గ్రంథాల యొక్క వాటిని ప్రామాణికంగా తీసుకుని ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ సాధనా సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశముగా ప్రయాణం చేయటమే తప్ప మిగతా దాదాపుగా 90% మరి ఈ భావనతోనే కిం పునః యోగధారణ, నేను బ్రహ్మమునే అయి ఉన్నా అనేటువంటి భావన లోకంలో ఉన్నది. ఈ సందేహాన్ని అర్జునుడు వ్యక్తం చేశాడు. దీని మీద మరి స్వామివారు ఏం చెప్పుకొస్తారో దాన్ని మనం వినాల్సి ఉంటుంది. అయ్యా, నువ్వు చెప్పినట్లుగా నువ్వే బ్రహ్మమై ఉండగా ఇంకా నీ కోసం నువ్వు ప్రయత్నం చేసేది ఏముందయ్యా? అందువల్ల నేను చెప్పా కాబట్టి నువ్వు బ్రహ్మం అని చెప్పని సహేతుకముగా వివరించాను కాబట్టి ఆ బ్రహ్మమే నేనై ఉన్నటువంటి యొక్క భావనగా నీలో దృఢపడి ఉన్నది కాబట్టి ఆ విధముగా ఆ భావనతోనే ఉండు అని స్వామి చెప్తారా, లేక నువ్వు సాధన చెయ్యాలి అనేటువంటి యొక్క అంశాన్ని ఏమన్నా ప్రతిపాదిస్తాడా? అది మనం చూడాల్సి ఉంటుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.